హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివ్ మంత్ర. నేను మీ రామకృష్ణ. ఈరోజు లైఫ్కి సంబంధించి ఒక మంచి మోటివేషన్ స్టోరీతో ముందుకెళ్దాం. ఒకనొక కాలంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఏదన్నా కళ వచ్చిందంటే ఆ కళని పొద్దున్నే డిస్కస్ చేసేవాడు. కొంతమంది శాస్త్రవేత్తలు ఉండేవాడు, ఎక్స్పర్ట్స్. ఈ డ్రీమ్స్ ఎందుకు వస్తాయి, ఈ డ్రీమ్కి కారణం ఏంటి, పలానా డ్రీమ్కి కారణం ఏంటి, మనం ఏం చేయాలి, ఏ పూజ చేయాలి, లేకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ని అడిగి సజెషన్ తీసుకుంటూ ఉంటాడు. అయితే ఒకసారి ఏమైందంటే ఒక కళ వచ్చింది. అతను కళలో తన చుట్టూ ఉన్న పళ్ళన్నీ రాలిపోయాయి. ఒక్క టీత్ మాత్రమే మిగిలింది, అది ముందటి పన్ను, అదొక్కటే మిగిలింది. పొద్దున్న మెలకు వచ్చిన తర్వాత ఆస్థానానికి వచ్చాడు, అందరినీ పిలిచాడు, ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిచి, నాకు నైట్ ఇలాంటి కళ వచ్చింది, నా పళ్ళు అన్నీ ఊడిపోయాయి, ముందున్న ఒక్క పన్ను మాత్రమే మిగిలింది, దీని అర్థం ఏంటి అని. వాళ్ళు ఒక 2-3 రోజులు శాస్త్రాలన్నీ తిరిగేశారు. లాస్ట్కి రాజుగారు, మాకు దీని మీనింగ్ దొరకట్లేదు, ఎక్కడ ఎతికినా కానీ ఇది మాకు ఐడియా రావట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. చాలా పెద్ద సమస్య వచ్చింది, ఇది నాకు ఖచ్చితంగా తెలియాలి, దీని మీనింగ్ నాకు తెలుసుకోవాల్సిందే అంటే పక్క రాజ్యంలో దీంట్లో ఎక్స్పర్ట్, ఈ శాస్త్రంలో చాలా ఎక్స్పర్ట్ గురువుగారు ఉన్నారు, అతన్ని పిలిపిద్దామండి అని చెప్పారు. సరే పిలిపియండి అన్నారు. అతను వచ్చాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రాజు కూడా, నువ్వు అసలు ఎలాంటి కళకైనా ఆన్సర్ చెప్తావంట కదా, నాకు ఇలాంటి కళ వచ్చింది, దీని అర్థం ఏంటి అని అడిగాడు. ఇదంతా విన్న తర్వాత, సింపుల్ రాజుగారు, మీ వంశంలో అందరూ చనిపోతారు, మీరు ఒక్కలే బతుకుతారు అని చెప్పాడంట. ఈ విషయం వినంగానే రాజుకి విపరీతమైన కోపం వచ్చి, అరే వీడిని తీసుకెళ్ళిపోయి జైల్లో వేసేయండి, 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు. నేను ఉన్నది చెప్పాను, మీకు ప్రాబ్లం ఏంటి, నా పిల్లలు, నా వైఫ్ అందరూ చచ్చిపోతారని చెప్తావా, నేను ఒక్కనే బతుకుతానని చెప్తావా, ఎవడరా నీకు చెప్పింది, అసలు ఇలాంటిది ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పేసి ఆయన కొట్టి జైల్లో పడేశారంట. మంత్రులు పిలిచి చెప్పాడంట, నా కళకి ఎవరైతే పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి నేను చాలా మంచి గిఫ్ట్ ఇస్తా, దేశంలో సాటింపేయండి అన్నాడు. సో ఒక వారం రోజుల తర్వాత ఒక కుర్రాడు వచ్చాడు, కొద్దిగా సాదాసీదగానే ఉన్నాడు, బ్రాహ్మణ పిల్లగాడు, ఈ శాస్త్రం కొద్దిగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. ఆ అబ్బాయికి ఫలానా దగ్గర నుంచి వచ్చిన పండితుడు విషయం చెప్తే అతను జైలు వేశారని కూడా తెలిసేది. వచ్చిన తర్వాత సేమ్ రాజుగారు ఆ అబ్బాయితో మాట్లాడి, నాకు ఇలాంటి కళ వచ్చింది, దీని మీనింగ్ ఏంటి అని. ఇదంతా విన్న తర్వాత రాజుగారు, ఇది చూసిన తర్వాత నాకు ఇంత అద్భుతమైన కళ నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం మీకే రావడం అన్నాడు. ఏమి అంత అద్భుతమా అని రాజుగారు అడిగి, చాలా అద్భుతం రాజుగారు, మేమందరం చాలా అదృష్టవంతులు, మీరు చాలా సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలిస్తారు. ఓ, చాలా సంవత్సరాలు నేనే పరిపాలిస్తానా, చాలా సంవత్సరాలు మీరే పరిపాలిస్తారు, అందుకనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇంత మంచి రాజు మన రాజ్యాన్ని పరిపాలిస్తే ఎంత సుపరిపాలనగా ఉంటుంది. మీ వంశంలో అందరికన్నా ఆయుష్ మీకు ఎక్కువ, అందుకని మీరు ఎక్కువ రోజులు పరిపాలిస్తారు ఈ రాజ్యాన్ని అని చెప్పాడు. బాబా, అందరికన్నా ఆయుష్ ఎక్కువ, నేను ఎక్కువ రోజులు పరిపాలిస్తానా, చాలా థ్యాంక్స్ అని చెప్పి అతనికి మంచి గిఫ్ట్లు ఇచ్చి పంపించాడు. ఆ గిఫ్ట్లు తీసుకొని వెళ్తుంటే ఆ జైల్లో, ఆ పక్కన ఉన్న జైల్లో ఇంతకుముందు చెప్పిన పండితుని కలిశాడు. సో ఏంది ఇన్ని తీసుకెళ్తున్నావు అంటే, రాజుగారి కళకి ఆన్సర్ చెప్పాను. ఏం చెప్పావు, తన వంశంలో అందరికన్నా ఎక్కువ రోజులు తను బతుకుతాడు, తనే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడని చెప్పాను. మరి నేను చెప్పింది కూడా అదే కదా, నన్ను జైల్లో పడేసాడు, నీ గిఫ్ట్లు ఇచ్చాడు ఏంది. నువ్వు చెప్పింది అది కాదు, నువ్వేం చెప్పావు, నీ వంశంలో అందరూ చచ్చిపోతారు, నీకు ఎక్కువ ఆయుష్ ఉంది అని చెప్పావు, నువ్వు ఎక్కువ రోజులు బతుకుతావు అని చెప్పావు. తన ముందే అందరు చచ్చిపోతారంటే అది కోపం వచ్చేసింది. నా వంశం చచ్చిపోద్ది అంటావా అని కోపంతో నేను జైల్లో పడేశాడు. నేను అదే మాట చెప్పాను. నేనేం చెప్పాను, అందరికన్నా ఆయుష్ ఎక్కువ అంటే ఏంది, ఇండైరెక్ట్గా అర్థం, వీళ్ళు నీకన్నా ముందే చనిపోతారు, నువ్వు ఎక్కువ రోజులు ఉంటావు అని చెప్పా, నువ్వే కింగు అని చెప్పా. సేమ్ అదే మాటని తనకు నచ్చినట్టు చెప్పా, నేను చాలా సాఫ్ట్గా చెప్పా. నువ్వు అదే మాటని స్ట్రైట్గా చెప్పావు. స్ట్రైట్గా చెప్పడం వల్ల నువ్వు జైల్లో ఉన్నావు, నేను సాఫ్ట్గా చెప్పడం వల్ల గిఫ్ట్ తీసుకొని బయటికి వెళ్తున్నా అని చెప్పాడు. ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్యామిలీ రిలేషన్లో కానీ ఆఫీస్ పాలిటిక్స్లో కానీ కొన్ని విషయాలు ముక్కుసూటిగా వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరు చెప్పాలనుకున్న పాయింటే, కానీ దాన్ని
ఇండైరెక్ట్గా చెప్పండి. డైరెక్ట్గా వాళ్ళకి అటాక్ అయ్యేటట్టు చేసి చెప్పడం వల్ల ఫ్యామిలీలో గొడవలు ఎక్కువైపోతాయి, లేదా ఆఫీసులో గొడవలు ఎక్కువైపోతాయి. దాన్ని మీరు ఇండైరెక్ట్గా కన్వే చేసిన రోజు మీరు సఫర్ అవుతున్నారు, దీనివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి కన్వే అయినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి చాలా సేఫ్గా బయటపడతాం. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మాట తీరు అనేది చాలా ఇంపార్టెంట్. ముక్కుసూటిగా చెప్పిన వాళ్ళు చాలా పర్ఫెక్ట్, వాళ్ళు అంత గొడవ అయినా సరే వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు, వాళ్ళు స్ట్రైట్గా ఉంటారు. స్ట్రైట్గా ఉండడం వల్ల చాలా కుటుంబాలు దెబ్బతింటాయి, తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. దాంతో పోల్చుకుంటే ఇండైరెక్ట్ వే అనేది వాళ్ళకి కన్వే అవ్వాలి, బట్ అది చాలా సాఫ్ట్గా కన్వే అయినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ చూడడానికి స్కోప్ ఉంటుంది, రిలేషన్స్ నిలబడతాయి. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి, అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.